ఆల్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి లాస్ట్ టైం హైదరాబాద్ టు ఢిల్లీ వచ్చాము అని చెప్పేసి ఎయిర్పోర్ట్ది చేసాం కదా వీడియో, సో దాని కంటిన్యూషన్ అనమాట. సో ఇది వచ్చేసి ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇది నెక్స్ట్ డే మార్నింగ్. సో ఫుల్గా టైర్డ్ అయి పడుకొని ఉండే అనమాట. ఈలోపు నేను రెడీ అయిన తర్వాత వాళ్ళని లేపాను. సో ఆ రోజు వచ్చేసి మాకు వీసాది అపాయింట్మెంట్ ఉండే, సో ఎంబసీకి వెళ్ళాలి అనేసి ఉండే అనమాట. సో ఇదే ఆ ఎంబసీ అనమాట. సో ఇదంతా ఇక్కడ ఫోన్స్ అనేది నాట్ అలౌడ్, సో రఫ్గా షూట్ చేశాను. ఇప్పుడు మేము ఉండేది వచ్చేసి వెయిటింగ్ హాల్ లాగా, అండ్ అటువైపు వచ్చేసి యాక్చువల్ ఎంబసీ అనేది ఉంటుంది. అక్కడ మీకు కొంచెం కనిపిస్తూ ఉండొచ్చు లైట్గా బిల్డింగ్. సో అక్కడ యాక్చువల్ ఎంబసీ. సో దీనికి చాలా సేఫ్టీ ప్రికాషన్స్ ఉండే అనమాట. అంత ఈజీగా అలౌడ్ లేదు. సో మన నంబర్ వచ్చినప్పుడు మనని లోపలికి పిలవడము. చాలాసేపు వెయిటింగ్. మాకు యాక్చువల్గా 11 o'clock అపాయింట్మెంట్ అయితే మేము 10 వరకే వచ్చేసాము. చాలాసేపు మేము వెయిట్ చేసామన్నమాట. సో ఇంకా వీడికి టైంపాస్ వచ్చేసి అక్కడ ఇంకా వేరే 2 పిల్లలు ఉండే, వాళ్ళతోటి చాలా బాగా ఆడుకున్నారు. వాళ్ళ పిల్లలు బాగా ఆడిచ్చారనమాట. సో దాని తర్వాత ఇంకా మాదంతా అయిపోయి ప్రాసెస్ అంతా అయిపోయేసరికి మేము ఇంటికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2 అయింది. సో ఇంకా లంచ్ టైం దాటిపోతుంది కదా అనేసి ఇంకా మేము ఇక్కడ నుంచి ఆర్డర్ పెట్టుకొని వెళ్ళాము. మేము హోటల్కి వెళ్ళేసరికి రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి రీచ్ అయిపోయింది. సో మనం ఎక్కడికి వెళ్ళినా గో టు ఫుడ్ వచ్చేసి ఆబ్వియస్గా బిర్యానీ కదా. సో అట్లనే మేము కొత్తగా ఏం ట్రై చేయాలనుకోలేదు. యాక్చువల్గా సెర్చ్ చేసి అంత ఓపిక కూడా లేకుండే. సో వీడి ఆటలకి దీనికే మేము చాలా ఎగ్జాస్ట్ అయిపోయినాం అక్కడ. ఇంకా ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టుండే అనమాట. సో లాస్ట్కి ఇంకా శ్రీకాంత్ తినిపిస్తా అన్నాడు. నేను ఫుల్ ఆకలి మీద ఉండే, సో నేను తినేస్తానని చెప్పేసి నేను తినేసేలోపు శ్రీకాంత్ వాడికి తినిపిస్తా అన్నాడు. సో వాడికి ఫస్ట్ టైం అనమాట. బిర్యానీ తింటాడో లేదో అని చెప్పేసి డౌట్ఫుల్గానే పెట్టాము. అండ్ దట్టు బయట బిర్యానీ. సో ఆబ్వియస్గా అన్ని మసాలాస్ అండ్ స్పైసెస్ అవన్నీ ఉంటాయి కదా. సో బట్ కొంచెం రైతా పెడితే పర్లేదు, కొంచెం తిన్నాడు. అండ్ వీళ్ళు వచ్చేసి ఫుడ్ మాత్రం చాలా బాగుండే. మనకి పీసెస్ సపరేట్గా, రైస్ సపరేట్గా, అండ్ చికెన్ 65 ఇచ్చారు, అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్. మళ్ళీ దాని తర్వాత లాస్ట్లో డెజర్ట్ కోసం అని చెప్పేసి గులాబ్ జామున్ ఇచ్చారనమాట. చికెన్ 65 పీసెస్ మాత్రం చాలా బాగుండే. లైక్ ఫుడ్ మాత్రం బాగా నచ్చింది మాకు. అండ్ లేట్గా తింటున్నాం కదా, టైం దాటిపోయేసరికి మేము ఎక్కువ తినలేకపోయాము. కొంచెం తినేసి మిగతా అలానే ఉంచేసామన్నమాట. సో అండ్ వీడు చూడండి అసలు ఫుల్గా ఆటలాడుకుంటూ నిద్ర అయితే కళ్ళ మీద ఉండేసి ఫుల్ టైర్డ్ అయిపోయారు ఆడి. సో ఇంకా ఎంతో కొంత తినిపించేసి పడుకోబెడదాంలే అనేసి తినేసి పడుకొని ఉండే అనమాట. ఫుల్గా రెస్ట్ తీసుకున్నాము. ఇంకా తినేసేసరికి 3:30 అయింది. ఇంకా పడుకొని మెల్లిగా ఈవినింగ్ 5కి, ఆ రోజు ఎక్కువ ప్లాన్స్ ఏం పెట్టుకోలేదు, లైక్ షాపింగ్కి అట్లా ఏమైనా వెళ్దాం అనుకున్నాము. సో ఈవినింగ్ 5కి అట్లా షాపింగ్కి వెళ్దాంలే అనేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. అక్కడ షాపింగ్ వచ్చేసి పాలికా బజార్ అని చెప్పేసి ఇదొక అండర్ గ్రౌండ్ షాపింగ్ ఏరియా అనమాట. అయితే యాక్చువల్గా దీంట్లో ఆల్మోస్ట్ లైక్ 70 to 80 స్టాల్స్ ఉంటాయంట. సో మేము అన్ని స్టాల్స్ విజిట్ అయ్యామో లేదో తెలియదు, ఆల్మోస్ట్ ఒక రౌండ్ అయితే వేసి వచ్చేసాము. అండ్ అన్ని దాదాపుగా మనకి కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ రీజనబుల్ షాపింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. సో ఎంట్రన్స్కి ముందు ఇక్కడ అంతా పార్క్ ఉండే అనమాట. సో వచ్చిన వాళ్ళు జస్ట్ అంటే దానికి ఎంట్రీ అయ్యే వాళ్ళే అని కాదు, ఎవరైనా వచ్చి ఇక్కడ ఉండొచ్చు పార్క్లో. సో కాసేపు పార్క్లో ఆడుకున్నాడు. దాని తర్వాత మేము వచ్చేసి వెళ్ళిపోయాము. ఇది మొత్తం అండర్ గ్రౌండ్లో కిందనే ఉంటుంది. అండ్ కింద ఉన్నా కూడా సో అంతా ఎయిర్ కండిషనర్ అనమాట. సో ఏసీ అనేది ఉంటుంది. సో దట్ మనకి ఆ కింద అండర్ గ్రౌండ్ లెవెల్ వల్ల మనకి సఫికేషన్ అనేది ఉండకుండా. సో యు నేమ్ ఇట్ యు గెట్ ఇట్ అన్నట్టు అన్నీ దొరుకుతాయి మనకి. ఏదైనా లైక్ డ్రెస్సెస్ కానివ్వండి, ఫుట్వేర్ కానివ్వండి, క్లోతింగ్ కానివ్వండి, టాయ్స్ కానివ్వండి, మనకి వింటర్ వేర్ లైక్ జ్యువెలరీ, యాక్సెసరీస్, షూస్, అసలు అన్ని ప్రతి ఒక్కటి, హ్యాండ్ బ్యాగ్స్ ప్రతి ఒక్కటి దొరుకుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ అన్నీ చిన్న నేను లైట్గా షాపింగ్ చేశాను. లైక్ ఇయర్ రింగ్స్, డ్రెస్సెస్, అండ్ చిన్నోడికి బుచ్చి వాచ్ నాకు చాలా నచ్చింది. సో ఈ వాచ్ తీసుకున్నాను. అండ్ అలాగే నేను కూడా ఒక 2-3 వాచెస్ తీసుకున్నాను. ఇప్పుడు వాచ్ వచ్చేసి మనం యూజువల్గా అన్ని బ్రాండెడే వాడినా కూడా కొన్ని ఒక్కొక్కసారి కొన్నిటికి డ్రెస్సెస్కి సూట్ అవ్వవు అనిపిస్తుంది కదా. సో అట్లా అని చెప్పేసి నేను కూడా ఒక 2-3 వాచ్ తీసేసుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోయామన్నమాట. ఇంకా బయటకు వచ్చాక ఫుల్ టైర్డ్ ఉండే. సో అట్లా గోలీ సోడా వేసి అట్లా రిటర్న్ వస్తూ ఉంటే అక్కడ గేట్ ఉండే అనమాట. సో అక్కడ ఎలాగో వచ్చాం కదా, ఫస్ట్ అది విజిట్ అయిపోతాము. సో అది చూసుకుంటే మనం నెక్స్ట్ డే వచ్చేసి వేరేది ఇంకేమైనా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అండ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ రాష్ట్రపతి భవన్ అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి రాష్ట్రపతి భవన్. అది ఓపెన్ లేదు, అలో లేదు చూడడానికి అని చెప్పేసి అన్నారు. మరి యూజువల్గా ఏదన్నా లైక్ మనకి ఏదైనా పర్మిషన్ స్లిప్స్ అట్లా ఉంటే అలౌ చేస్తారంట. సో మేము ఇండియా గేట్ దగ్గరనే కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇంకా రిటర్న్ అయ్యాము. అండ్ చాలా రష్ ఉండే అనమాట. ఒక టైం లైక్ 8-8:30 తర్వాత అది వచ్చేసి అక్కడ ఎవరిని ఉండనివ్వరు అంట.
సో వెళ్ళిపోమని చెప్పేసి అని అన్నారు. సో అక్కడ మనకి పిక్స్ కూడా తీస్తున్నారు. ఒక 20 రూపీస్కి ఒక పిక్ ఏమో మనకి యూజువల్ డిఎస్ఎల్ఆర్లో తీసేసి మన ఫోన్కి వచ్చేసి పంపించేస్తున్నారు. సో అది బెస్ట్ అనిపించింది నాకు. అండ్ తర్వాత అక్కడ పోలీస్ వాళ్ళందరూ వెళ్ళిపోమంటూ ఉంటే మేము ఇంకా పిక్స్ దిగుతున్నాం, దూరం నుంచి వచ్చామని చెప్పేసి పాపం వాళ్ళు ఎందుకో నేను వాడిని ఎత్తుకున్నందుకో ఏమో మరి నన్ను ఏం అనలేదు, సరే దిగనివ్వండి అనేసి వదిలేశారు. సో అట్లా పిక్స్ దిగేసి మేము రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా అప్పటికి చాలా కొంచెం టైర్డ్ అయిపోయి ఉండే అనమాట ఆ రోజంతా. ఉరుకులు పరుగులు అన్నట్టు, అంటే ఎక్కువ నడవడమే అయిపోయింది. సో మేము ఎక్కువ పెద్దగా విజిట్ చేసింది ఏం లేదు, కాకపోతే నడవడమే సరిపోయింది. లైక్ మాకు ఎంబసీలో అంతా తిరగడమే సరిపోయింది. అండ్ ఇంతకీ మేము చెప్పలేదు కదా ఏం ఎంబసీ అనేది, అది వచ్చేసి నెదర్లాండ్ ఎంబసీ అనమాట. నెదర్లాండ్ ఎంబసీలో వీసా స్టాంపింగ్ కోసం మేము ఢిల్లీకి వచ్చామన్నమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకా నైట్ 8:39 అట్లా అవుతుంది. సో ఇంకా ఇంటికి వచ్చేసాము. మాకు వచ్చేసి బిర్యానీ ఉండే, సో వాడి కోసం కొంచెం కర్డ్ రైస్ అట్లా ఆర్డర్ పెట్టినుండే అనమాట. సో ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత యాక్చువల్గా మేము ఉండేది గెస్ట్ హౌస్లో. ఏది మాకు కంపెనీ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్ అనమాట. శ్రీకాంత్కి కంపెనీ వాళ్ళు, ఇన్ఫోసిస్ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్. సో ఎట్లా ఉంది ఏంటి అనేది గెస్ట్ హౌస్ రూమ్ టూర్ చేస్తాను చూడండి. ఇది యాక్చువల్ ఎంట్రన్స్ అనమాట. సో చూడండి వాడు ఎలా ఆడుతున్నాడో. అసలు మాకు అక్కడ ఉన్న 2 days అయితే ఆ ఫోన్ తోటి ఏ టాయ్ లేదు ఏం లేదు, ఆ ఫోన్ తోటి ఆడుతూ ఉండే. ల్యాండ్లైన్ పట్టుకోవడము, ఏదో ఒకటి ప్రెస్ చేయడం. యాక్చువల్లీ మేము కనెక్షన్ తీసేసాము. వాడికి అసలు చాలా బాగా నచ్చేసింది. సో అది పట్టుకోవడం, హలో అనుకుంటూ ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేయడం అనమాట. సో సరే అనేసి అది వాడికే వదిలేసాము. అండ్ కంప్లీట్గా వచ్చేసి మాకు ఈ రూమ్ వాళ్ళే ఇచ్చేసారు. చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. అంటే మనము వెళ్ళే ముందు వాళ్ళకి తీసిస్తే వాళ్ళే క్లీన్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కటి ఉండే. లైక్ చూడండి, వాటర్ బాటిల్స్ కానివ్వండి, కాఫీ ప్యాకెట్స్, గ్రీన్ టీ ప్యాకెట్స్, షుగర్, బ్రౌన్ షుగర్ కానీ వైట్ షుగర్ కానీ అట్లా ఏది ప్రిఫర్ చేసేవాళ్ళు వాళ్ళకి అది అన్నట్టు అన్నీ దాదాపుగా బేసిక్ నీడ్స్ అన్నీ ఉండే అనమాట. సో ఇదంతా వచ్చేసి క్లాజెట్ లాగా. సో మేము యూజువల్గా ఉండేది 2 days కాబట్టి మేము పెద్దగా అదేంటి ఓన్లీ సూట్ కేస్ అవి అలానే పెట్టేశాము. కాకపోతే కొంతమంది ఎక్కువ రోజులు 1 week అట్లా ఉండేవాళ్ళు మంచిగా నీట్గా సర్దుకోవచ్చు కూడా. అండ్ స్టీమ్ ఐరన్ కూడా ఉండే అనమాట. సో ఏదైనా వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి లాకర్ ఇచ్చారు, లాకర్ ఫెసిలిటీ ఉండే. లైక్ మొత్తం అంత మనకి మెయిన్గా అవసరం వచ్చే బేసిక్ నీడ్స్ అన్నీ ఉండే అనమాట. అండ్ ఈవెన్ వాష్రూమ్స్ కూడా నెక్స్ట్ దానిపై సైడ్కే వాష్రూమ్ ఉండే. సో వాష్రూమ్ కూడా చాలా నీట్ అండ్ హైజీన్గా ఉంటే, టవల్స్ కానివ్వండి, టూత్ బ్రష్, పేస్ట్, సోప్స్ అన్నీ ఇచ్చారు మాకు. అండ్ ఇక్కడ ఏదైతే డెస్క్ ఉందో మళ్ళీ రూమ్లోకి వచ్చిన తర్వాత డెస్క్ కిందనే మనకి ఇది మినీ ఫ్రిడ్జ్ అనేది ఇచ్చారనమాట. సో ఏదైనా కావాలనుకుంటే పెట్టుకునేలాగా. సో మిగతాదంతా స్టోరేజ్ పర్పసే, మిగతావన్నీ షెల్ఫ్సే ఉండే అనమాట, బేసిక్ షెల్ఫ్స్. సో అవి అంత పెద్దగా ఏం పెద్ద అవసరం పడలేదు ఉన్న 2 daysకి అనేసి. కాకపోతే చిన్న డైనింగ్ టేబుల్, ఒక 2 people, ఒక చిన్న ఫ్యామిలీ వరకు ఉండేటట్టుగా బాగుండింది. సో రూమ్ మాత్రం చాలా హైజీన్. అండ్ ఫ్లాట్స్ కానీ అంటే ఒక అపార్ట్మెంట్ లాగా బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కూడా చాలా హైజీన్ మెయింటైన్ చేస్తుండే. అండ్ సైడ్ నుంచి ఇది మా పక్క అపార్ట్మెంట్ వచ్చేసి ఫ్లోర్కి ఒక ఇల్లు లాగా అనమాట. అసలు ఇంత పెద్ద ఫ్లోర్ అంటే 4 gates ఉంటాయి ఆ బిల్డింగ్కి కూడా. లైక్ నాకు అసలు భలే డిఫరెంట్గా అనిపించింది నాకు. ఫ్లోర్కి ఒక ఇల్లు, ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క ఇల్లు. సో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క గేట్ లాగా 4 gates వరుస పెట్టుంటాయి అన్నమాట. సో అది భలే అనిపించింది నాకు. అండ్ యూజువల్గా మనకి గుడ్డీస్ అట్లాంటివి ఏమైనా ఇస్తారు కదా మనకి ఫ్లైట్స్లో, ఇదే అనమాట. వాళ్ళు రైస్ క్రాకర్స్ అని చెప్పేసి ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చేసి ఒక కుక్కీ ఇచ్చారనమాట. దాంతోపాటు పేపర్ బోర్డ్ది ఒక జ్యూస్ ఇచ్చారు. సో అండ్ ఒక శాండ్విచ్ ఆల్సో. శాండ్విచ్ మాకు అంత పెద్దగా ఏం నచ్చలేదు. సో ఇంకా ఇవి మాత్రము స్నాక్ ఐటమ్సే కదా అనేసి అట్లా ఉంచేసామన్నమాట. దాని తర్వాత ఇదిగో చూడండి, అసలు వాడు ఇంకా ఆమె తిన్నావా అంటే తిన్నా అనుకుంటూ ముద్దుగా మాట్లాడుతుండే యాక్చువల్గా.
అలా కాసేపు ముచ్చట్లు పెట్టుకున్నాక నేను శ్రీకాంత్ వచ్చేసి మార్నింగ్ బిర్యానీ ఉండే కదా అదే కొంచెం తినేసాము. అండ్ దాని తర్వాత నిహిత్కి మాత్రము మేము కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టామన్నమాట. ముందు రోజు నైట్ కూడా ఆర్డర్ పెట్టాము, చాలా బాగా నచ్చింది వాడికి. సో అందుకనేసి వాడికి కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టేసి అదే తినిపించాము. సో దాని తర్వాత ఇంకా నెక్స్ట్ డే కూడా ఫుల్గా తిరగాలి అని చెప్పేసి ఆ రోజు పెద్దగా చేసింది ఏం లేదు, హాఫ్ డే అంతా మాకు ఎంబసీలోనే గడిచిపోయింది. సో అట్లా అనేసి ఇంకా నెక్స్ట్ డే అయినా మంచిగా తిరగాలి అని చెప్పేసి సో తొందరగా మేము డిన్నర్ ఫినిష్ చేసుకొని పడుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మేము ఎక్కడెక్కడ తిరిగాము అనేది మొత్తం ఇంకొక వీడియోలో నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ డే మాత్రం చాలా ప్లేసెస్ కవర్ చేసామని అనుకుంటున్నాము వీలైనంత వరకు. సో అండ్ ఇంకా మేము తినేంత లోపు ఏదో కొంచెం ఎంగేజింగ్గా ఉండాలి అని చెప్పేసి ఆ ల్యాండ్లైన్ ఇచ్చేసాము. దాంతో చాలాసేపు ఆడుకున్నాడు. ఫోన్ అంటే ఇంకా తినేటప్పుడు తప్పట్లేదు, వాడు డైవర్ట్ అయితేనే వాళ్ళనో ఇలానో తింటున్నాడు. కానీ యూజువల్గా అసలు ఫుడ్ దగ్గర చాలా సతాయిస్తాడనమాట. సో అందుకనేసి నార్మల్ టైంలో ఇవ్వడం ఎందుకు అనేసి మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాము. సో వాడే టైంపాస్గా ఆడుకుంటూ చాలాసేపు ఆడుకోవాలి నైట్. నెక్స్ట్ వీడియో కంపల్సరీ చూడాలి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ బీ సపోర్టివ్. ఓకే, బాయ్ బాయ్, టేక్ కేర్.